ఓ గైస్ చూస్తున్నారు కదా, మీకోసం కొండలెక్కి ముళ్ళ కంపలు చూసారు. నా బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకుంటే పెద్ద చెరువు, అప్పట్లో ఒక రాజ్యాన్ని శాసించే చెరువు. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఇది బ్రిటిష్ రాజు అప్పట్లో కోట ఉండేది. ఫోర్ ఫ్లోర్స్తో అయితే ఇక్కడ పెద్ద కోట ఉండేది కొండ మీద, లేదంటే బ్రిడ్జి అనొచ్చు. అప్పట్లో బ్రిటిష్ రాజు ఇక్కడ వాటర్ని స్టోర్ చేసుకొని తన ప్రజలకు, తన రాజ్యం కోసం అయితే చూసుకుంటే ఇది అక్కడికి వెళ్ళడానికి రూట్ అనమాట. సో కరెక్ట్గా రూట్ కూడా లేదనమాట. చూడండి, ఇటు చూస్తే మనకి కొండలే కనపడతాయి. సో అక్కడికి వెళ్ళడానికి ఎగ్జాక్ట్ రూట్ కూడా లేదు. సో అయినా నేను వెళ్తున్నాను. సో ఇది మొత్తం మట్టి రోడ్డు. హాయ్ గైస్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది వచ్చేసి పల్నాడు ప్రాంతంలో ఒక వెనుకబడ్డ, ఒక 16వ శతాబ్దంలో ఉన్న ఒక రాజుగారి కోట, బ్రిటిష్ల కోట. బ్రిటిషర్స్ అప్పట్లో వాళ్ళ రాజ్యాన్ని ఎలా స్థాపించి ఒక ఊరిని లేదంటే వాళ్ళ రాజ్యాన్ని అసలు ఎలా కంట్రోల్ చేశారు, వాళ్ళు మెయిన్గా కంట్రోల్ చేసే సోర్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పవర్ ఏంటి అనే దాని గురించి, అక్కడ ప్లేస్ గురించి అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. సో ఈ వీడియో నేను చూపించే ప్లేస్ ఇప్పటివరకు ఇంటర్నెట్లో ఎవ్వరూ అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఇది పల్నాడు, ఆంధ్రప్రదేశ్ పల్నాడులో ఎక్కడో మారుమూల పడ్డ గ్రామంలో ఉన్న విలేజ్ అనమాట ఇది. సో అక్కడ ఆ విలేజ్ నుంచి మనం అరౌండ్ ఒక 8 కిలోమీటర్స్ అవే వచ్చేసి అయితే ఈ షూట్ చేస్తున్నాను అనమాట గైస్. ఎవరైనా ఈ వీడియోని ఇప్పుడే చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. ఇంకా ఇంటర్నేషనల్ వ్లాగ్స్ కూడా వస్తాయి అనమాట మన దాంట్లో. ఖచ్చితంగా నా వీడియోస్ని అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మొత్తం నేను డీటెయిల్గా చూడండి గైస్. దూరంలో కనపడుతుంది కదా కొండ, ఎంత పెద్దగా కనపడుతుంది అసలు. అదంతా మంచుతో కప్పేసింది అనమాట ఫుల్గా. మనకి ఇప్పుడు అంతగా మన దాంట్లో వస్తుందో లేదో నాకైతే తెలియదు, మీరే చెప్పాలి. ఆ కొండ మొత్తం మంచుతో కప్పేసింది. అసలు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో చూసారా, ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇది బ్రిటిష్ కాలం నుంచి ఉందన్నమాట. అరౌండ్ 16th సెంచరీ నుంచి అయితే ఇది ఇక్కడే ఉంది అనమాట. సో ఇది ఇలానే ఉంది. సో అంతకుముందు ఇంకా చాలా పెద్దది. సో ఇప్పుడైతే వాటర్ లేవు. ఒకవేళ ఇన్ కేస్ వాటర్ వచ్చినప్పుడు వస్తే ఇక్కడికి చాలా అంటే చాలా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి కనపడుతుంది కదా, దీనికి కెనాల్ అనమాట. 2 కెనాల్స్ ఉంటాయి, అటు ఒకటి ఇది ఒకటి. సో ఇదంతా అటు సైడే మనకి పోతే పెద్ద ఊరు ఉంటుంది పల్నాడు. సో అక్కడ చూపించడానికి చూసారు కదా, ఇదంతా చెరువు అనమాట, పెద్దది. అరౌండ్ ఒక 40 to 50 acres వరకు ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే వాటర్ లేవు, అరౌండ్ చాలా వాటర్ లేవు. సో అందుకే ఇలా ఉంది. సో ఇక్కడ చూసే మనం చుట్టుపక్కల ఎటు పక్క చూసినా కొండ అనమాట. సో లాస్ట్ టైం మేము అది ఆ మౌంటైన్ అయితే ఎక్కాము, ఆ కొండ ఎక్కాము. సో ఇంకా మనం ఇటు చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కానీ పెద్ద పెద్ద కొండలు. సో ఇక్కడ కొండలు. సో ఇక్కడైతే ఒక కోట ఉందన్నమాట. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, సో ఇక్కడ ఒక కోట ఉంది. ఇది అరౌండ్ బ్రిటిష్ ఎంపైర్స్ ఇక్కడ ఉన్నారనమాట. అరౌండ్ 16th సెంచరీలో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ రాజు కోట. ఇక్కడ అటంతా ఊరు ఉంటుంది అనమాట ఒకటి పల్నాడులో. సో ఇదంతా చెరువు. సో ఈ చెరువుకి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది, పెద్ద హిస్టరీ కూడా ఉంది. సో అదంతా నేను ముందు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే మనం, ఇది బ్రిటిష్ రిసర్చ్ ఉంటారనమాట. సో ఇదంతా ఏదో చూద్దాం పదండి. సో అప్పట్లో స్టెప్స్ ఇవే మరి, రాజులకైనా ఇంకెవరికైనా. సో ఇదంతా చూసుకుంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కోట ఇది. సో ఇప్పుడైతే పడేస్తున్నారు, మొత్తం స్మాష్ చేస్తున్నారు. చూపిస్తారండి, చూడండి వ్యూ అయితే ఎలా ఉంది. కొండ మీకు కనపడుతుంది కదా, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకు కింద నుంచి ఇదంతా ఊరు ఉంటుంది అనమాట. సో ఇది చూస్తుంటే ఇదంతా ఒకప్పుడు పెద్ద కోట ఉండేది ఇక్కడ, బ్రిటిష్ వాళ్ళది. పడేశారు ఇది, ఈ మట్టి ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా అదే పడేశారు. అదంతా ఊరు ఉంటుంది. సో ఇక్కడ పెద్ద కోట ఉండేది అనమాట. అరౌండ్ 2, 3, 4 ఫ్లోర్స్ ఉండేది. సో మొత్తం అయితే తీసేశారు. ఇక్కడ నుంచి రాజు మంచిగా తన రాజ్యాన్ని చూసుకుంటూ, ఇటేమో వాటర్ ఇక్కడే ఉంటుంది సప్లై. ఊరికి ఎంత వాటర్ కావాలో అంతా
ఇక్కడ కెనాల్ నుంచి అయితే సప్లై ఇస్తాడు అనమాట. చూసుకుంటే చుట్టుపక్కల మనకి ఏమి ఉండదు అనమాట, ఓన్లీ కొండ, పెద్ద ప్రదేశం. సో చూస్తున్నారా కదా ఎంత ఇది చాలా అడవి ప్రాంతం అనమాట, చాలా అంటే చాలా అడవి ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ ఇప్పటి వరకు ఒక వ్లాగ్ కూడా ఇంటర్నెట్లో ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ టైం మన ఛానల్లోనే పెడుతున్నాను. గాయ్స్ ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు చాలా వస్తాయి అనమాట. ఈసారి హైకింగ్ చేద్దాం మనం, ఆ కొండ మీదకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోదామో చూసుకుందాం మరి. సో ఇప్పుడైతే చెరువు కనపడుతుంది, ఇందాక చూపించా కదా. సో ఆ చెరువు మొత్తం అయితే ఇది. సో అక్కడ మీకు ఒక కనపడుతుంది కదా, సో దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది, అదేంటో నేను చెప్తాను. సో గాయ్స్ చూస్తున్నారు కదా, మీకోసం కొండలెక్కి ముళ్ళ కంపలు చూశారు కదా. సో ఇక్కడైతే ఎవరు లేరు, చాలా ఇష్యూస్, నేను జస్ట్ భయపడిపోయాను. ఏంటంటే ఇక్కడ ఏం పడితే అవి ఉంటాయి కదా, ఇక్కడ అంతా ఇది కొండ, పెద్ద కొండ. సో ఎవరు లేరు, అందుకని చిన్న భయం వేసింది సౌండ్ రాగానే. బట్ ఓకే, ఏదైనా చేస్తాను మీకోసం. చూస్తున్నారు కదా, ఇదంతా వాటరు. సో అక్కడ మనం పడేశారు రాజుగారి కోట. సో రాజులు ఏం చేస్తారంటే వాటర్ని తన అదుపులో పెట్టుకుంటారు. సో ఇక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి, ఇదంతా కనపడుతుంది కదా, ఇది ఒక పెద్ద గేట్ లాంటిది. సో అప్పట్లో మట్టి గేట్ అనమాట. సో 2 కెనాల్స్ ఉంటాయి, ఆ కెనాల్స్ నుంచి ఊర్లోకి వాళ్ళు వాటర్ని అయితే సప్లై చేస్తారనమాట. అది అంతా రాజుకి తెలిసి, రాజు ఆజ్ఞాపంలో అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూస్తుంటే మనం, ఇది చాలామందికి తెలియదు అనమాట. చూడండి, ఒక పెద్ద చెరువు, అరౌండ్ ఒక నాగార్జున సాగర్ అని కూడా అనుకోవచ్చు. లైక్ అన్ని కొండలతో కలిపేసి ఇదైతే ఉంటుంది అనమాట. సో దీనికి మెయిన్గా ఏంటంటే, అప్పట్లో రాజు ఎలా చెక్ చేశారంటే వాటర్ని, ఇదిగో ఇక్కడ ఒకటి కనపడుతుంది కదా. సో ఇది కొండ మీద ఉంది, నేను వైడ్లో మీకు చూపిస్తాను తర్వాత. ఇది ఒక కొండ మీద ఇలా ఒకటి పెట్టారు. ఇది ఏంటి అంటే, సో ఇక్కడ మనం వచ్చి చూసుకుంటే దీంట్లో ఒక చిన్న హోల్ ఉంటుంది, ఒక చిన్న లైక్ మేబీ ఒక 8 ఇంచెస్ వరకు ఒక చిన్న డెప్త్ ఉన్న హోల్ ఉంటుంది. సో అప్పట్లో నమ్మకం ఏంటంటే, ఈ హోల్ నిండితే ఈ ఫుల్ చెరువు నిండిపోద్ది. 100% మీరు విన్నది నిజమే. అప్పట్లో వీళ్ళు ఎక్కువ ఏమనుకునే వాళ్ళంటే, ఈ హోల్ ఫుల్ అయితే వాటర్ ఈ చెరువు నిండిద్ది. లైక్ అప్పట్లో ఒక ఎస్టిమేషన్ ఎక్విప్మెంట్ లాగా దీన్ని అయితే యూస్ చేసేవారు అప్పట్లో రాజులు అనమాట. సో ఇది చెరువు. సో ఇక్కడ మనకి చాలా అంటే చాలా జీవులు కనపడవచ్చు, లైక్ చిరుతపులులు కావచ్చు, లేదంటే సింహాలు కావచ్చు, నక్కలు కావచ్చు, చాలా అంటే చాలా అడవి పక్షులు, అడవి జంతువులు ఇక్కడైతే చాలా చూసాము మేము. సో చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇది గాయ్స్ ఒకసారి మీరు చూసుకుంటే, క్లైమేట్ చూసుకుంటే చూడండి, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎటు చూసినా కొండ, నిశ్శబ్దం, ఫుల్ నాయిస్. చూడండి సూర్యుడు అలా వస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ కదా. సో అది చూసుకుంటే ఇదే అనమాట, ఇదే మనకి మెయిన్గా ఇది వంతెన అనొచ్చు, లేదంటే బ్రిడ్జి అనొచ్చు. అప్పట్లో బ్రిటిష్ రాజు ఇక్కడ వాటర్ని స్టోర్ చేసుకొని తన ప్రజలకు, తన రాజ్యం కోసం అయితే ఈ వంతెన నుంచి 2 కెనాల్స్, ఇక్కడ నేను చూపించే ఒక కెనాల్, ఇంకొక కెనాల్ అక్కడ ఉంది. సో ఈ 2 కెనాల్స్ మీ నుంచి అయితే వాళ్ళకి వాటర్ని సప్లై చేసేవాళ్ళు అనమాట. చూస్తుంటే ఇదంతా అప్పట్లో ఒక పెద్ద కెనాల్, డైరెక్ట్ వాళ్ళ రాజ్యాల్లోకి అయితే వాటర్ వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు దీనిలో వాటర్ లేవు కాబట్టి వాళ్ళు బోర్లు వేసుకొని, ఇక్కడ కనపడుతుంది కదా మీరు, వాళ్ళు బోర్లు వేసుకొని పంటలు పండించుకుంటున్నారు. అండ్ లొకేషన్ అయితే అసలు ఆసం అనమాట. సో ఇక్కడైతే మనకి చాలా పులులు కావచ్చు, లేదంటే చాలా అడవి జంతువులు అయితే చాలా కనపడతాయి అనమాట. సో ఇదంతా చుట్టుపక్కల ఎటు చూసినా మనకి కొండలు, కొండ ప్రాంతం. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక మూలన పడ్డ కొండ ప్రాంతం, ఒక పెద్ద రాజు స్టోరీ అనమాట. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఇది బ్రిటిష్ రాజు అప్పట్లో కోట ఉండేది. 4 ఫ్లోర్స్తో అయితే ఇక్కడ పెద్ద కోట ఉండేది కొండ మీద. సో ఇదంతా కొండ, నేను కొండ మీదికి వచ్చాను. సో ఈ కొండ మీద ఉండి మొత్తం పరిపాలించేవాడు అనమాట మన రాజు. సో దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉందన్నమాట. అసలు ఈ రాజు ఏమైపోయాడు, అసలు ఇది రాజ్యం ఎలా స్థాపించింది, సో ఇదంతా హిస్టరీ ఉంది. ఇది మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా దీని గురించి కానీ ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను గైస్. మీకోసం నేను ఇంకా హైటెక్ అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో నా బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకుంటే పెద్ద చెరువు, అప్పట్లో ఒక రాజ్యాన్ని శాసించే చెరువు అనమాట. ఎందుకంటే అప్పట్లో నీళ్ళకి చాలా కొలత వచ్చేది పల్నాడులో. సో రాజు ఏం చేసేవారంటే నీళ్ళన్నిటినీ అదుపులో పెట్టుకొని,
సో రాజ్యాన్ని మొత్తం కంట్రోల్ చేసేవారు. తన రాజ్యానికి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు మాత్రమే అతను అటు పంపించేవాళ్ళు అనమాట. సో అలా రాజు అయితే అప్పట్లో పరిపాలించారు. ఇప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడున్న మన కోటని దాన్ని అంతా పడేశారు. సో ఇదైతే గవర్నమెంట్ కూడా ఇప్పుడు పట్టించుకోవట్లేదు దీన్ని. సో అలానే ఉండిపోయింది అనమాట. లేదంటే చాలా పెద్దది ఇది. అరౌండ్ మీకు నాగార్జున సాగర్లో మినీ నాగార్జున సాగర్ కూడా అని అనుకోవచ్చు అనమాట. అంత పెద్దది అలా ఉంటుంది. సో గైస్ ఈ వీడియో అయితే ఇది మీకోసం చూస్తున్నారు కదా. సో ప్రతి ఎటు చూసిన కొండలు అనమాట. ఇక్కడ ఒక్క మనిషి కూడా లేరు. నేను వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో దీనికన్నా ఇంకా మంచి వీడియో వస్తుంది. సో అప్పటి వరకు మీరు నా ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మనం వెళ్తాం. ఖచ్చితంగా అక్కడ వీడియోస్ కూడా నేను చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.